అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడవచ్చు, ఫ్యామిలీస్ తో కొంచెం అండ్ యా అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఇస్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది, ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ శ్రీహాన్ ఉంది అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అందుకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థాంక్స్ అండి మీ అందరూ శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు, నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ని అందరూ భయపడొచ్చు, ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడమని బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్ గా లేదు, ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు, శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులే నవ్వులు అనమాట, ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ లెంత్ కామెడీ, చాలా బాగా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అందరూ బాగా చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది ఆల్సో బికాజ్ హిస్ ఫ్రెండ్స్ మాకు ఇంకా స్పెషల్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా జనరల్ ఆడియన్స్ కి కూడా శ్రీహాన్ కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. హాయ్ వర్జిన్ బాయ్స్ నాకు చాలా నచ్చింది అండ్ ఎక్కడ అంత వల్గర్ గా ఏం అనిపించలేదు. సో దో ఇట్ ఈస్ 18+ మూవీ, 18+ ఉన్న వాళ్ళందరూ చూడొచ్చు హ్యాపీగా, కపుల్స్ కూడా వెళ్ళొచ్చు అండ్ సింగిల్స్ వెళ్ళొచ్చు. ఎంటర్టైన్మెంట్ బాగుంది, కామెడీ బాగుంది సినిమాలో. ఓవరాల్ గా ఐ హ్యాడ్ ఫన్, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్ టు. అంటే పిల్లలతో కలిసి అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోవచ్చు, అంత వల్గర్ గా కూడా ఏం లేవు సీన్స్, బట్ స్టిల్ కపుల్స్ వెళ్ళొచ్చు అండ్ 18+ పిల్లలందరూ కూడా వెళ్ళొచ్చు. శ్రీహాన్ అయితే చిత్తకొట్టాడు అసలు, కామెడీ టైమింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగా చేశాడు శ్రీహాన్ కూడా. హీరోయిన్ యాక్టింగ్ ఇంకా మిగతా 2 వర్జిన్ బాయ్స్ అందరూ కూడా బాగా చేశారు, ఎక్కడ అసలు వీళ్ళేంటి ఇట్లా చేశారు అన్న ఫీలింగ్ లేకుండా అందరూ చాలా బాగా చేశారు. రేటింగ్ 3.5 out of 5. టూ ఎంటర్టైనింగ్, చాలా 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 బాగుంది. మీ బాయ్ ఎలా చేశాడు? మా బాయ్ చిత్తకొట్టాడు, క్రేజీ చేశాడు శ్రీహాన్ అయితే. డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది. అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో. సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు, అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంతా. అటు ఓవర్ యాక్టింగ్ లేదు, అలాని యాక్టింగ్ లేకుండా లేదు, ఇట్స్ ఆన్ పాయింట్ అనమాట. దీంట్లో కూడా ఒక మెసేజ్ చూపించారు మంచిగా, ఎలా అనిపించింది? యా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అనను, కానీ ఫ్యామిలీతో వెళ్ళండి బాగుంటుంది. అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే తీసుకెళ్ళడం జరిగింది. సో శ్రీహాన్కి ఎన్ని మార్క్స్ వేస్తారు యాక్టింగ్? 10 out of 10, 100 కి 200. యాక్చువల్లీ శ్రీహాన్కి అన్ని బెస్ట్ సీన్సే. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదు, అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ డుండి క్యారెక్టర్తో. యా ఎవ్రీథింగ్ తెలుసు నాకు. యా చెప్పాడు. యా డెఫినెట్లీ ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ చిల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు వల్గారిటీ ఎక్కడా లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ కొత్త వాళ్ళని మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారు, అలానే ఈ వర్జిన్ బాయ్స్ టీమ్ని కూడా ఎంకరేజ్ చేయండి. యా థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, జనాలతో పాటు చూసేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ వర్జిన్ బాయ్స్. ఇది మా ఫస్ట్ అడుగు అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ. మీ వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగాము, మీ ఎక్స్పోజర్ వల్ల మేము ఎంత వరకు జనాల కోసం చేయగలిగాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంత ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఈ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా, అంటే చాలా మంచి సినిమా ఇది. అంటే ప్రతి సీన్ చూసినా కూడా, ప్రతి షార్ట్ చూసినా కూడా మనకు ఒక కామెడీ కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా లాస్ట్ వరకు మాత్రం ఏడిపించేసారు. అంటే హీరోయిన్ లాస్ట్లో ఏడిపించేసారు. అంటే ఆ లాస్ట్ సీను
చూసినా కూడా ఏంటంటే ఒక లవ్ అనేది ఏందో ఒక హీరోయిన్కి కానీ హీరోకి అర్థమవుతుంది. మరి లాస్ట్ సీన్ ఒక సీన్ ఉంటుంది అంటే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మేడం. నమ్మకం అనేది మంచి నా దగ్గర అంటే చూసిన హీరోని అది హ్యాట్సాప్ అని చెప్పొచ్చు మేడం. చాలా బాగుంది. అంటే మీరు 2 మాటలు చెప్పండి మేడం. 2 మాటలు మనం మేడం మీ ఎనర్జీ చూస్తే నేనే పిచ్చి అయిపోతున్నాను. ఎంత మంచిగా ఉత్సాహంగా మేడం ఒకటే మాట, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర లేదు కారు, సినిమాలో వర్జినిటీ పోగొట్టుకోవడానికి హీరో చేసిండు వారు, నా గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ గారు. అంతే. రోడ్ మీద పోతుంది ఆటో, ఎప్పటికీ ఎల్లకాలం ప్రేక్షకుల గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ గారి ఫోటో అంతే మేడం. నిజంగా చెప్పండి. ఆయన ఇప్పుడే వర్జిన్ బాయ్ సినిమా చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం అనుకున్న దానికంటే అంటే మరీ ఓవర్గా ఉంటుంది. సినిమా చూడలేమేమో, ఇంత దారుణంగా ఉంటాయేమో, కొన్ని సీన్స్ ఎలా ఉంటాయో అని అనుకున్నాం, కానీ అలా ఏమీ లేదు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం రొమాంటిక్ చూపించిన లిప్ కిస్లతో వాటితోటి. సో సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్తో వెళ్ళిపోయింది. సినిమా ఓవరాల్గా సెంటిమెంట్తో అంటే ఏంటంటే వర్జినిటీ పోగొట్టుకోవడం కాదు, లైఫ్లో రియల్ మేట్ని కలవడం ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్ అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఒక మెసేజ్ స్టోరీ ఇది. క్లైమాక్స్ అయితే మాత్రం ఇది కంటతడి పెట్టించారు, ఏడిపించారు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వల్గారిటీ అనేది ఏమీ అంత లేదు, కొంచెం అది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. మరీ అంత ఓవర్గా లేదు, ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి సీన్స్ తప్ప మరి ఓవర్గా సీన్స్ అయితే ఏమి లేవు. సినిమా అయితే ఓవర్గా చాలా అంటే చాలా బాగుంది. ఆ డబ్బులు ఐఫోన్ లాంటివి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ ఏం లేవు, అలాంటివి ఏమి లేవు. సో ఏం లేదు అలాంటివి. వర్జిన్ మూవీ చూసా బ్రో, పర్వాలేదు, బాగుంది, ఎంటర్టైన్ అవుతారు అందరూ కూడా. సో యూత్కి అయితే నచ్చుతుంది, ఫ్యామిలీ అయితే వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సినిమా అయితే బాగుందన్న. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను, కానీ లాస్ మాత్రం రాదు, సరదాగా ఉన్నది. నేను చెప్పినంత మాత్రాన మీరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పను, చూడొద్దని చెప్పను. నా పైసలు పెట్టి నేను చూస్తా, మీరు కూడా మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నాకైతే సరదాగా ఉన్నది, చాలా మంచిగా అనిపించింది, సరదాగా ఉంది సినిమా. అందులో ఉన్న హీరోలు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ నాకైతే సరదాగా ఉన్నది, బాగుంది, పర్వాలేదు. నా మాటలో చెప్పాలంటే దీనికి ఏం డైలాగులు అయితే ఏం లేదు, బొక్క అయితే రాదు, సినిమా బొక్క అయితే లేదు, బాగా సరదాగా ఉంది. ఏమంటారు, హిట్ సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద సినిమాల కంటే బెటరే. మన తమ్ముడు సినిమా చూసినాం కదా, ఆ పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అన్ని పెట్టేసుకొని మొత్తం బొక్క పెట్టిర్రు. అంత బొక్క ఏం లేదు సినిమా. కొత్త వాళ్ళు, హీరో కొత్తవాడు, డైరెక్టర్ కొత్తవాడు, హీరోయిన్ కొత్తవాడు, అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది, ఎక్కడ బోర్ లేదు. ఇందాక చూశాను వర్జిన్ బాయ్స్ మూవీ, చాలా బాగుందని, అసలు ఎక్సలెంట్ అసలు. కానీ నేను రివ్యూలో చూశాను, మామూలుగా మీడియాలో డబ్బులు తగులుతారని చెప్పారు. డబ్బులు అయితే చల్లలేదు, కానీ వెనకతనికి అయితే ఒక 10,000 రూపీస్ క్యాష్ ఇచ్చారు, అది నేను చూశాను. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్, రొమాన్స్ పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా బాగుంది. కానీ యూత్ వస్తూ ఎంజాయ్ చేయొచ్చు సినిమా చూసి. ఒకప్పుడు 90s ఆరుగురు ప్రతివతలు ఎలా ఎంజాయ్ చేశారో, ఇప్పుడు 2025లో వర్జిన్ బాయ్స్ అలా ఎంజాయ్ చేస్తారు యూత్. చాలా బాగుంది. యూత్ ఎలా ట్రెండింగ్ ప్రజెంట్ నడిచే సిచ్యువేషన్ బట్టి తీసుకున్నారు, చాలా బాగుంది. నేను అక్షరాలు నమ్మలేకపోతున్నాను. ప్రైజ్ మనీ నాకు వచ్చిందంటేనే సినిమా మధ్యలో వచ్చారు, మీ సీట్లో చూసుకోమన్నారు. సినిమా మధ్యలో వచ్చారు, లేకమన్నారు, నుంచున్నాను, మీ సీట్లో చూసుకున్నారు, చూసుకున్నాను. సీటు కింద ఏమీ కనిపించలేదు ఫస్ట్ అయితే నాకు. తర్వాత ఒకేసారి చూడంగానే సీటు మధ్యలో చాలా తీసి చూపించారు, మీకే వచ్చిందని ప్రైజ్ మనీ అని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఈ ప్రైజ్ మనీ నాకు వస్తుంది. 200 రూపాయలు టికెట్ కొనుక్కోవడం ఏంటి, నేను 10,000 రూపాయలు సంపాదించడం ఏంటి. కామన్ పీపుల్ అన్న, నేను కూకట్పల్లి నుంచి వచ్చానన్న. ఈ ప్రైజ్ మనీ ఏదైనా వస్తుందేమో అని, లేదా ఫోన్ అయినా వస్తుందేమో, మనకి టికెట్ కూడా స్కాన్ చేసి పెట్టానన్న. కానీ దేవుడు నిన్నే కొబ్బరికెళ్ళి కొట్టుకున్నాను, గురుపాను రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి సినిమా చూడాలి, సినిమా హిట్ అవ్వాలి, ఆ 10,000 ఐఫోన్ ఏదో ఒకటి నాకు రావాలనుకున్నాను. దేవుడు నాకు డబ్బుల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. సినిమా వైజ్గా చూస్తే సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమాలో ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలా ఉన్నారు, జెంట్స్ ఎలా ఉన్నారని చూపించారు తప్ప వల్గారిటీ అనేది ఎక్కడా చూపించలేదన్న. సినిమా అయితే చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూసినా ఎవరు ఏమైనా తిట్టుకోరు, కానీ చాలా బాగుంటుంది సినిమా అయితే. అప్పుడు బోర్ కూడా కొట్ట సినిమాలో అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది అన్న సినిమా అయితే. వర్జిన్ బాయ్స్ నిజంగా భయ్య మంచి మెసేజ్ ఇచ్చాడు దయానంద డైరెక్టరు. ప్రతి ఒక్కళ్ళు యూత్ అనే వాళ్ళకి మంచి కనెక్ట్ అవుతుంది మూవీ. అందరూ రండి, పండగ చేస్తారు మూవీని. యూత్ మాటలు, యూత్కి ఇది ఒక పండగ, ఎంజాయ్. బాయ్స్ మూవీ చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయిండు. ప్రతి మూవీ ప్రతి క్యారెక్టర్ చూసుకున్న హీరోలది చాలా బాగుంది. కామెడీ కానీ అంటే ఎమోషన్ ఉంది, యాక్టింగ్ ఉంది, అంటే హార్ట్ టచింగ్ ఉంది. ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం.
అంటే ఒక బాధాకరంగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంటే ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలకు తీసుకోపోయారు. ముందుగా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. అంటే ముగ్గురు హీరోయిన్లు చాలా బాగా పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే మన లాస్ట్ టైం చూసుకున్న ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక అలాంటి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా అంటే వర్జిన్ బాయ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో కరెక్ట్ సినిమా ఇచ్చిండు. అంటే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న ఫైట్ ఉంటుంది, ఒకటి హీరో గారితో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం ఇరగదీసేసిండు హీరో గారు, చాలా బాగుంది. అంటే ఒక్కటే ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం బాగా పెట్టిండు, చాలా బాగుంది. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము అంత డిఫరెంట్గా. ఒక చిన్న హీరో అయినా కూడా బాగా చేసిండు, ఒక ఎక్స్పీరియన్స్ హీరో లెక్క. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా బాగుంది. వర్జిన్ బాయ్స్, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్. ఆయన ఇప్పుడే ఐమాక్స్లో వర్జిన్ బాయ్స్ మూవీ చూసాను. అది తక్కువ బడ్జెట్లో బాగా ఎలివేషన్గా మూవీ తీయాలంటే వర్జిన్ బాయ్ మూవీ చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ గారి ట్రీట్మెంట్ బాగుందండి ఇందులోనే. ఇప్పుడు యూత్లో మామూలుగా కామన్గా జరిగేది ఏంటంటే ఒక అమ్మాయి పట్టదా, ఇలా వెళ్ళిపోయిరా, సెక్స్ అని నడుస్తుంది కదా, అలా కాకుండానే అందులోని కూడా ఒక అనురాగం, ఇవన్నీ కూడా ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయి అన్నది కూడా బాగా చూపించారు. నాకైతే ఫస్ట్ ఏమనిపించిందంటే హ్యాపీ డేస్ మూవీ కొద్దిగా సెకండ్ టైం అనుకున్నాను. కొద్దిగా ట్రీట్మెంట్ ఆ రకంగానే ఉంది కానీ కొద్దిగా వేరియంట్ మార్చి చూపించారు. అదే ముగ్గురు యూత్ ఉంటారు కదా దీంట్లోనూ కూడా ముగ్గురు యూత్ ఉన్నారు. ఉండేసి అది మెసేజ్ ఇస్తారన్నమాట. అంటే ఇలాగ ఉండకూడదా, దానికి ఎడిట్ అవ్వకూడదు అనేసి వర్జిన్ బాయ్స్ అనేసి ఆ టైటిల్లోనే ఉంది కదండి, తగ్గట్టు ఉంది సినిమా, ట్రెండీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆఫర్లో కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరన్నా టికెట్ కొనుక్కుని చూస్తే కనుక సెల్ ఒకటి పెరిగేస్తారంటే అయిపోయినా నెక్స్ట్ 10,000 కూడా ఇంకా డబ్బులు రెడీగానే ఉన్నాయి అతని దగ్గర. ఎవరైనా వచ్చి అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి, సాటిస్ఫాక్షన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.